ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 11వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మరి దేవుని యందు నమ్మిక ఉన్న వ్యక్తివేనా? ఇక్కడైతే కీర్తనాకారుడు ఎంతో భరోసాతో చెప్తున్నాడు కదా, యెహోవా యందు నమ్మిక ఉంచుడని. ఖచ్చితంగా నువ్వు నమ్మితే ఆయన కార్యం చేస్తాడు. నీ నమ్మిక చొప్పునే నీకు జరుగుతుందని ప్రభు కూడా అనేక సార్లు మాట్లాడారు కదా. కాబట్టి నువ్వు ఈరోజు ఏది ఆలోచిస్తున్నావో, ఖచ్చితంగా ఏది నమ్ముతున్నావో ప్రభు నాకు కార్యం చేస్తాడని. అది ఉద్యోగమైనా, వివాహమైనా, నీ కుటుంబంలో ఏదైనా సరే నువ్వు నమ్ముతున్నావు కదా, ఇది నాకు కార్యం చేస్తాడు ప్రభు అని. ఖచ్చితంగా నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక. అందులో ఏ సందేహపడాల్సిన అవసరం లేదు. ఎవరు నమ్మకం చొప్పున వారికి ఇస్తారు. నీ నమ్మకం యొక్క స్థాయి ఎలా ఉంది, దాని యొక్క ఆ పరిమాణం ఎలా ఉందో దానికి తగ్గట్టుగా ప్రభు నీకు కార్యాలు చేస్తారు. కాబట్టి నీ నమ్మికని ప్రభువు వృధాగా పోనివ్వరు. ఈరోజు నువ్వు దేవుళ్ళు నమ్మిక ఉంచిన వ్యక్తివో కాదో ఆలోచించుకో. మనస్ఫూర్తిగా దేవుడిని నువ్వు నమ్మాలి. నీ సమస్యల నుంచి ఆయన విడుదలిస్తాడని కూడా మనస్ఫూర్తిగా నమ్మాలి. ప్రతి పాపం నుంచి కూడా ఆయన నీకు విడుదలిస్తాడు, క్షమిస్తాడని కూడా నువ్వు నమ్మాలి. పాతాళం నుండి తప్పించి పరలోకానికి ఆయన చేర్చగలడని కూడా నువ్వు నమ్మగలగాలి. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచుడి అని. కాబట్టి ఎవరు నమ్మితే వాళ్ళకి వాళ్ళ భరోసా చొప్పునే దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా వింటున్న నీవు, నీ ఆర్థిక పరిస్థితి అయినా, అనారోగ్యమైనా, కుటుంబ వివాహ సమస్యలైనా, మరి అలాగే కుటుంబంలో రక్షణ లేని బిడ్డలున్నా, మరి దేని గురించి నువ్వు ప్రార్థిస్తున్నావో నమ్మికతో, విశ్వాసంతో ఆ విధంగా నువ్వు నీ నమ్మిక చొప్పున నీకు ప్రభు ఇస్తారు. నువ్వు నిజంగా ఆయన నమ్మితే ఆయన యొద్ద నుండి అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. నీకు ప్రతి పనిలో కూడా ఆయన విజయం ఇస్తాడు. ప్రతి వ్యతిరేకతని కొట్టివేస్తాడు. నీ నమ్మిక చొప్పున నీకు తప్పకుండా ఆయన కార్యం చేసి విజయం ఇస్తాడు. మరి అందరిలో కూడా నిన్ను తలెత్తుకునేలాగా చేస్తాడు ఆయన. సిగ్గుపడే వ్యక్తిగా చేయడు. నీకు జరిగిన కార్యాలను బట్టి అనేకులు యేసుని నమ్ముతారు. కాబట్టి ఇదంతా నీ నమ్మిక మీద ఆధారపడింది. కాబట్టి మంచిగా ఆయన నమ్ము. నువ్వు నమ్మితే దేవుడు తప్పకుండా నీ పక్షంగా ఉండి కార్యం చేస్తాడు. ఆమేన్.